విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ పివోట్ టేబుల్. ఎక్సెల్ లో ఏదైనా డేటాని బేస్ చేసుకొని మనం పివోట్ టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తామండి. అందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ పివోట్ టేబుల్ అనలైజ్ ట్యాబ్ లో, డిజైనింగ్ ట్యాబ్ లో ఆప్షన్స్ యూస్ చేసి మనం పివోట్ టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తామండి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆప్షన్స్ అనేది మీకు తెలియకుండా మీకు పైవోట్ టేబుల్ వచ్చు అంటాం కరెక్ట్ కాదండి. కాబట్టి పివోట్ టేబుల్లో మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాల్సిన కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ పైవోట్ టేబుల్ గురించి మీకు ప్రీవియస్ గానే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గా ఎలా యూజ్ చేయాలో ఒక వీడియో అయితే ఇచ్చానండి. ఆ వీడియో కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. ముందు ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ టాపిక్ నేర్చుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి విఎస్ ఇక్కడ ఒకసారి మీరు మెయిన్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ సేల్స్ రిపోర్ట్ అండి. ఇక్కడ రిపీటెడ్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ కేటగిరీస్ లో, రిపీటెడ్ ప్లేసుల్లో ఐటమ్ వైజ్ గా సేల్స్ వాల్యూ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూ కావాలండి, లేదా ఈచ్ ప్లేస్ సేల్స్ వాల్యూ కావాలి, కేటగిరీ వైజ్ సేల్స్ వాల్యూ కావాలి. ఇలా కావాలంటే మనం పివోట్ టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేసాం ప్రీవియస్ గా, ముందు ఈ టేబుల్ ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి పివోట్ టేబుల్ ఈ ఆప్షన్ క్లిక్ చేసాము. అండ్ న్యూ వర్క్ షీట్ సపరేట్ షీట్ లో రావాలి కాబట్టి న్యూ వర్క్ షీట్ ఓకే ప్రెస్ చేసి ఇక్కడున్న ఫీల్డ్ నేమ్స్ ని ఈ బాక్స్ లో డ్రాగ్ చేస్తాం. ఇక్కడ పర్సన్ వైజ్ గా సేల్స్ వాల్యూ కావాలనుకుంటే మీకు ఇక్కడ సేల్స్ పర్సన్ ని రోస్ అనే దాంట్లో డ్రాగ్ చేసి అండ్ వాల్యూస్ సేల్స్ ని వాల్యూస్ అనే దానిలో డ్రాగ్ చేస్తే మనకి ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా ప్లేస్ వైజ్ కావాలనుకుంటే ఇక్కడ ఈ సేల్స్ పర్సన్ ని అన్సెలక్షన్ చేసి ప్లేస్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేస్తే మనకి ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ వస్తుందండి. ఇదంతా టైం వేస్ట్ అండి. ఇప్పుడు నేను ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్ గా రికమెండెడ్ పైవోట్ టేబుల్స్ ఉందా లేదా దీన్ని డైరెక్ట్ గా ప్రెస్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన డేటాను బట్టి మీకు పర్సన్ వైజ్, కేటగిరీ వైజ్, ప్లేస్ వైజ్ ఇలా డైరెక్ట్ గా పైవోట్ టేబుల్స్ అయితే జనరేట్ అయి ఉంటాయండి. మీకు కావాల్సిందని డైరెక్ట్ గా మీరు చూజ్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సపరేట్ షీట్ లో క్రియేట్ అవుతుంది. అంతేగాని ఫీల్డ్ నేమ్స్ ని సపరేట్ గా డ్రాగ్ చేయడం ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, మీకు నచ్చిన రిపోర్ట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సపరేట్ షీట్ లో క్రియేట్ అవుతుందండి. ఓకేనా, చూడండి వేస్ ఇక్కడ మీరు పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ అయితే క్రియేట్ చేశారండి. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ రిపోర్ట్ లో సేల్స్ వాల్యూ ఎలా అయితే ఉందో అలా మనకి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. అలా కాదండి, నాకు సేల్స్ అనేది కౌంట్ రూపంలో రావాలి, నెంబర్ ఆఫ్ సేల్స్ రావాలి, లేదా సేల్స్ వాల్యూలో మాక్సిమం సేల్స్ వాల్యూ రావాలి, మినిమం సేల్స్ వాల్యూ రావాలి, యావరేజ్ సేల్స్ వాల్యూ రావాలి. అవి మనకి మెయిన్ రిపోర్ట్ లో లేవు కదండి. మనకు ఓన్లీ సేల్స్ వాల్యూ కాబట్టి మనకి డైరెక్ట్ గా టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. అలా కాదండి, సపరేట్ గా ఈ విధంగా రావాలి, సేల్స్ కౌంట్ రావాలి, యావరేజ్ రావాలి, మాక్సిమం రావాలి. అలా రావాలంటే నేనేం చేస్తున్నానో చూడండి. మీరు వన్స్ పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయండి. అది పర్సన్ వైజ్ కావచ్చు, ప్లేస్ వైజ్ కావచ్చు. ఎప్పుడైతే ఈ రిపోర్ట్ ని క్లిక్ చేశారు ఇక్కడ ఫీల్డ్స్ విండో అయితే ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మనకి వాల్యూస్ లో సమ్ ఆఫ్ సేల్స్ అనేది వచ్చిందండి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మీరు సేల్స్ వాల్యూని డైరెక్ట్ గా వాల్యూస్ అనే దానిలో డ్రాగ్ చేశారు. మళ్ళీ ఇంకో టైం డ్రాగ్ చేయండి. అప్పుడు ఈ విధంగా రిపోర్ట్ అనేది క్రియేట్ అయిందా లేదా. ఇక్కడ మనకి టోటల్ సేల్స్ వాల్యూ కాదండి, కౌంట్ రావాలండి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మీరు ఈ ఫీల్డ్ నేమ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇదిగోండి ఇక్కడ సమ్మరైజ్ వాల్యూ, ఇక్కడ మనకి సమ్ అనేది సెలక్షన్ లో ఉంది కాబట్టి సేల్స్ అనేది సమ్ వచ్చింది. అలా కాకుండా కౌంట్ రావాలి, కౌంట్ అనేది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఇదిగోండి కౌంట్ వచ్చింది. అలా ఇంకో టైం డ్రాగ్ చేయండి సేల్స్, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, మాక్సిమం తీసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మాక్సిమం సేల్స్ వాల్యూ వచ్చింది. అంటే దుర్గా ప్రసాద్ అనే అతనిది టోటల్ సేల్స్ వాల్యూ, టోటల్ సేల్స్ కౌంట్, మాక్సిమం సేల్స్ వాల్యూ. ఇలా మీరు రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చండి. ఇక్కడ మీరు హెడ్డింగ్స్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా డిలీట్ చేయకూడదండి, స్పేస్ బార్ కొట్టండి, డిలీట్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేసి టోటల్ సేల్స్ ఇలా స్పేస్ బార్ కొట్టండి, డిలీట్ అయింది. సేల్స్ కౌంట్ ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా, వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఈ రిపోర్ట్ చూడండి, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చినాయండి. ఓకే, ఈ రిపోర్ట్ నార్మల్ గానే ఉందండి. డైరెక్ట్ గా మనం రోస్ అనే దానిలో ప్లేస్ అనేది డ్రాగ్ చేసాం, సేల్స్ వాల్యూ తీసుకున్నాం. కానీ నాకు ఇప్పుడు రిపోర్ట్ ఎలా కావాలంటే
ఏ పర్సన్ ఏ ప్లేస్ లో ఎంత సేల్ చేశాడు, ఇక్కడ టోటల్ పర్సన్స్ ఈచ్ ప్లేస్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయండి. అలా కాదండి, పర్టికులర్ పర్సన్ ఏ ప్లేస్ లో ఎంత సేల్ చేశాడు అలా రిపోర్ట్ రావాలంటే ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను చూడండి. ఇక్కడ ఆల్ పర్సన్స్ ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూస్ వచ్చినాయి. అలా కాకుండా ఇక్కడ నేను ఫిల్టర్ యాడ్ చేశాను చూడండి. ఈ యారో మార్క్ ఫిల్టర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేల్స్ పర్సన్ లిస్ట్ ఉందా లేదా, ఇక్కడ దుర్గా ప్రసాద్ సెలక్షన్ చేసి ఓకే అన్నాను అనుకోండి, ఆ పర్టికులర్ పర్సన్ ఏ ప్లేస్ లో ఎంత సేల్ చేశాడో రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ క్లిక్ చేశాను, ఇక్కడ శంకర్ బాబు ఓకే ప్రెస్ చేశానండి. శంకర్ బాబు వాటికి ఏ ప్లేస్ లో ఎంత సేల్ చేశాడు అంటే ఇక్కడ మనం ఫిల్టర్ అనేది ఎలా యాడ్ చేసామండి, ఇక్కడ పర్సన్స్ ఎలా యాడ్ అయ్యారు, ఇక్కడ ఆల్రెడీ క్లిక్ చేసాం అనుకోండి, ఆల్ పర్సన్స్ ఆల్ ప్లేసెస్ లో టోటల్ వాల్యూస్ వచ్చినాయి. మీరు ఇండివిజువల్ పర్సన్ వైజ్ గా కూడా ఏ ప్లేస్ లో ఎంత సేల్ చేశాడో చూసుకోవచ్చండి. ఇది ఎలా క్రియేట్ చేసామంటే చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పైవట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసండి. ఈ ప్లేస్ అనేది రోస్ అనే దాంట్లో డ్రాగ్ చేస్తాం, సేల్స్ అనేది వాల్యూస్ అనే దాంట్లో డ్రాగ్ చేస్తాం, ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది. అలానే మీకు ఇప్పుడు ఏ ఫీల్డ్ నేమ్ అయితే ఫిల్టర్ రూపంలో రావాలో ఆ పర్టికులర్ ఫీల్డ్ నేమ్ మీకు ఇక్కడ పర్సన్ వైజ్ గా రావాలనుకున్నా కాబట్టి ఆ సేల్స్ పర్సన్ అనే ఫీల్డ్ నేమ్ ని ఫిల్టర్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఫిల్టర్ ఐకాన్ క్రియేట్ అయిందా లేదా, ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి ఆ పర్సన్స్ యూనిక్ లిస్ట్ అనేది డిస్ప్లే అయింది. మీరు ఇండివిజువల్ గా రిపోర్ట్ అనేది మీరు ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు, లేదా ప్లేస్ వైజ్ ఏ పర్సన్ ఎంత సేల్ చేస్తాడో అలా కూడా రిపోర్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అనే దాంట్లో ప్లేస్ అనేది డ్రాగ్ చేయండి అండ్ రోస్ అనే దాంట్లో సేల్స్ పర్సన్ డ్రాగ్ చేయండి. అప్పుడు ఇక్కడ ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయి. ఫిల్టర్ అనే దాంట్లో మీకు ఇక్కడ ప్లేసెస్ వచ్చినాయి. చీరాల క్లిక్ చేసి ఓకే అనండి, చీరాల్లో ఏ పర్సన్ ఎంత సేల్ చేశాడు. అలానే గుంటూరు ఓకే అన్న, గుంటూరు అనే ప్లేస్ లో ఏ పర్సన్ ఎంత సేల్ చేశాడు. ఇలా మనం ఫిల్టర్ యాడ్ చేసి ఇండివిజువల్ గా రిపోర్ట్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా, ప్రీవియస్ వీడియోలో మనం ఫిల్టర్ అనేది యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి, కేటగిరీ వైజ్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి, పైవట్ టేబుల్ క్రియేట్ చేసామండి. ఇప్పుడు చూడండి ఏ ప్లేస్ లో ఏ కేటగిరీస్ ఎంత సేల్ జరిగినాయి అది నేను ఫిల్టర్ అనేది క్రియేట్ చేయకుండా ఇదిగోండి ఈ విధంగా క్రియేట్ చేశాను. దీన్ని స్లైసర్ అంటారండి. ఇప్పుడు గుంటూరు క్లిక్ చేశాను అనుకోండి, గుంటూరులో కేటగిరీ వైజ్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయి. తెనాలిలో కేటగిరీ వైజ్ సేల్స్ వాల్యూస్, విజయవాడ, చీరాల, ఇదిగోండి ఆటోమేటిక్గా రిపోర్ట్ మారుతుందా లేదా. అంటే పర్టికులర్ ఫీల్డ్ నేమ్ అనేది స్లైసర్ అనేది ఎలా క్రియేట్ చేసాం, అది ఒక ప్లేస్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, పర్సన్ కావచ్చు. ఈ స్లైసర్ అనేది ఎలా క్రియేట్ చేసాం చూడండి. ఏం లేదంటే ఇక్కడ నేను ఆల్రెడీ కేటగిరీ వైజ్ పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేశానండి. మీకు ఏదైతే స్లైసర్ కావాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫీల్డ్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి కదండి, ఇక్కడ యాడ్ యాజ్ స్లైసర్ దీన్ని క్లిక్ చేయండి. స్లైసర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇది అవసరం లేదా డిలీట్ చేయండి. నాకు ఇక్కడ పర్సన్ వైజ్ రావాలి, ఆ సేల్స్ పర్సన్ ఆ ఫీల్డ్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ యాజ్ స్లైసర్, అదిగోండి పర్సన్స్ యూనిక్ లిస్ట్ అయితే ఓపెన్ అయిందండి. దీన్ని కావాలంటే మీరు సెలక్షన్ చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, కావాల్సిన చోట మూవ్ చేసుకోవచ్చు. ఏ పర్సన్ అయితే సెలక్షన్ చేస్తున్నారో ఆ పర్సన్ కేటగిరీ వైజ్ సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ వచ్చినాయి రాలేదా ఇలా మీరు వెరిఫై చేసుకోవచ్చు అండి. మొత్తం డిస్ప్లే అవ్వాలంటే క్లియర్ ఫిల్టర్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి. అలా ఇక్కడ మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ కూడా ఉందండి. మీరు దుర్గా ప్రసాద్ అన్నారు, ఏదైనా ఒక పర్సన్ మాత్రమే సెలక్షన్ అవుతున్నారు. మల్టిపుల్ పర్సన్ సెలక్షన్ చేయాలంటే మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా దుర్గా ప్రసాద్, రమేష్, సురేష్ కుమార్ ఇలా మీరు మల్టిపుల్ పర్సన్ వైజ్ గా డేటాని వెరిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా, చూడండి వేస్ ఇక్కడ ఆల్రెడీ నేను పైవట్ టేబుల్ అయితే క్రియేట్ చేశానండి. పర్సన్ వైజ్ ఏ ప్లేస్ లో ఎంత సేల్ చేశాడో డైరెక్ట్ గా నేను పైవట్ టేబుల్ క్రియేట్ చేశానండి. ఇక్కడ నేను రోస్ దాంట్లోనే ఫస్ట్ సేల్స్ పర్సన్ దాని కింద ప్లేస్ ఇచ్చాను కాబట్టి రిపోర్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఎలా ఉందండి, ప్లేసెస్ కావచ్చు, అలానే పర్సన్ కావచ్చు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్ లో ఉందండి. అలా కాదండి, ఫస్ట్ నాకు శంకర్ బాబు నేమ్ రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ దుర్గా ప్రసాద్ తీసేసి డిలీట్ చేయవసల్లా ఆ సెల్ ని సెలక్షన్ చేసి శంకర్ ఆటోమేటిక్గా నేమ్ డిస్ప్లే అవుతుంది కదండి, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా నేమ్స్ అనేది ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఓకేనా, అలానే ఇక్కడ ప్లేసెస్ మార్చుకోవాలి. ఫస్ట్ తెనాలి రావాలి, తెనాలి ఇచ్చి ఎంటర్ కొట్టండి. అలానే సెకండ్ పర్సన్ ప్లేసెస్ లో కూడా రాకపోతే అక్కడ కూడా చేంజ్ చేయండి తెనాలి. ఆటోమేటిక్గా ప్రతి చోట చేంజ్ అయిందా లేదా మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా.
ఇలా మీరు పైవోట్ టేబుల్లో మీకు కావాల్సినట్టుగా డేటాని సార్టింగ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు ప్రీవియస్‌గా మీరు కేటగిరీ వైస్ సేల్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేశారండి. ఈ వాల్యూస్ అనేది మనకి మెయిన్ రిపోర్ట్‌లో సేల్స్ వాల్యూస్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా టోటల్ సేల్స్ వాల్యూ ఇలా వచ్చింది. ఇలా కాదండి, నాకు రిపోర్ట్ అనేది ఎలా రావాలంటే ఇదిగోండి పర్సెంటేజ్ రూపంలో ఈ విధంగా డిస్‌ప్లే అవ్వాలండి. ఇలా చేయడం ద్వారా సేల్స్ డిఫరెన్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఇలా రావాలంటే ఎలా అండి? ఏం లేదండి. మీరు ఆల్రెడీ ఇక్కడ టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేశారు. అలానే ఇంకో ఫీల్డ్ నేమ్ తీసుకోండి. సేల్స్‌లోనే ఇంకోటి తీసుకోండి. కానీ ఇక్కడ మీకు థర్డ్ కాలమ్‌లో పర్సెంటేజ్ రూపంలో రావాలంటే మీరేం చేస్తారు? ఈ పర్టిక్యులర్ సేల్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ షో వాల్యూస్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ లేదా గ్రాండ్ టోటల్ దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా పర్సెంటేజ్ ఫార్మాట్‌లో డేటా అయితే డిస్‌ప్లే అవుతుందండి. అంటే ఆ పర్టిక్యులర్ కేటగిరీ లేదా ఆ పర్టిక్యులర్ పర్సన్ లేదా ఆ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో ఎంత పర్సెంటేజ్‌లో సేల్ జరిగినాయి. అలా పర్సెంటేజ్ ఫార్మాట్‌లో మీకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుందండి. మీరు ఈజీగా డిఫరెన్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఓకేనా? అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా హెడ్డింగ్ అనేది చేంజ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. స్పేస్ బార్ కొట్టండి. ఆ హెడ్డింగ్ డిలీట్ అవుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఈ విధంగా ఇచ్చుకోండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, మీరు ప్రీవియస్‌గా ఫిల్టర్ అనే ఆప్షన్ యాడ్ చేసి ఇక్కడ ప్లేస్ వైస్ ఏ పర్సన్ ఎంత సేల్ చేశాడు ఇలా మీరు రిపోర్ట్ అనేది క్రియేట్ చేశారండి. లేదా పర్సన్ వైస్ ఏ ప్లేస్‌లో ఎంత సేల్ చేశాడో ఇక్కడ మీరు ఫిల్టర్ అనే ఆప్షన్ యాడ్ చేశారండి. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడున్న ప్రతి పర్సన్‌కి సంబంధించిన రిపోర్ట్స్ అనేది సెపరేట్ షీట్‌లో రావాలండి. అది కూడా ఆ షీట్స్‌కి ఆ పర్టిక్యులర్ పర్సన్ నేమ్స్ రావాలండి. అలా రావాలంటే మీరేం చేస్తారు? ఇది శంకరబాబు రిపోర్ట్ కాబట్టి పర్టికులర్‌గా ఈ రిపోర్ట్‌ని కాపీ చేయడం, కంట్రోల్-సి న్యూ షీట్ ఒకటి తీసుకున్నానండి. అందులో ఆ రిపోర్ట్‌ని నేను పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ షీట్‌ని నేమ్ అనేది చేంజ్ చేస్తున్నానండి. దుర్గా ప్రసాద్ అని. అలానే ఇక్కడ మళ్ళీ పర్సన్‌ని చేంజ్ చేస్తున్నాను. రమేష్. ఓకే. అలానే ఈ రమేష్‌కి సంబంధించిన రిపోర్ట్ అనేది కాపీ చేసి మళ్ళీ ఇంకో న్యూ షీట్ తీసుకుంటున్నానండి. దానికి నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. రమేష్. మళ్ళీ ఆ పర్టికులర్ డేటా రమేష్ డేటాని పేస్ట్ చేశాను. ఇలా ప్రతి పర్సన్ డేటాని ఇండివిడ్యువల్‌గా కాపీ చేయడం, సెపరేట్ షీట్ తీసుకోవడం, అందులో పేస్ట్ చేయడం ఇదంతా చేయాలండి. అలా కాకుండా నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ బాక్స్‌లో ఏ ఫీల్డ్ నేమ్ యాడ్ చేశానండి? సేల్స్ పర్సన్స్‌ని. ఈ సేల్స్ పర్సన్ సంబంధించిన రిపోర్ట్స్ అనేది సెపరేట్ షీట్స్‌లో రావాలండి. 4 పర్సన్స్ ఉన్నారు కదండీ! 4 షీట్స్‌లో రావాలి. ఆ షీట్స్ కూడా నేమ్స్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వాలంటే మీరు ఫిల్టర్ దాంట్లో ఆ పర్టిక్యులర్ పర్సన్ లేదా ప్లేస్, కేటగిరీ ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా పైవోట్ టేబుల్ అనలైజ్‌లోకి వెళ్ళండి. ఈ ట్యాబ్‌లో ఇక్కడ పైవోట్ టేబుల్ నేమ్ కిందే ఆప్షన్స్ పక్కనే యారో మార్క్ ఉందా? క్లిక్ చేయండి. ఇక్కడ షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ ఓకేనా? మీరు ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్న ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో అది పేజెస్ వైస్‌గా మీకు సెపరేట్ అవ్వాలంటే ఆ ఆప్షన్ యూజ్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. సేల్స్ పర్సనే కదండీ! ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఓకే అంటారో ఇదిగోండి సెపరేట్‌గా షీట్స్ క్రియేట్ అయిందా లేదా? దుర్గా ప్రసాద్ సంబంధించిన రిపోర్ట్, రమేష్, శంకర్ బాబు, సురేష్ ఇలా 4 షీట్స్ వాళ్ళ నేమ్స్‌తో క్రియేట్ అయినాయి. వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ అనేది ఆటోమేటిక్‌గా మీకు సెపరేట్ షీట్‌లో వచ్చిందండి. ఓకేనా? ఇలా కూడా మీరు సింగిల్ షీట్‌లో ఉన్న డేటాని మల్టిపుల్ షీట్‌లో మీరు స్ప్లిట్ చేసుకోవచ్చండి. ఓకేనా? చూడండి వేసి ఇక్కడ ఈ పైవట్ టేబుల్ రిపోర్ట్ చూడండి. పర్సన్ వైస్ ఏ ఐటమ్స్ ఎంత సేల్ చేశాడో ఇక్కడ రిపోర్ట్ అనేది పైవట్ టేబుల్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగిందండి. ఓకే. ఒకళ్ళు ఒక 5 ఐటమ్స్, ఒకళ్ళు 12 ఐటమ్స్, 15 ఐటమ్స్ ఇలా సేల్ చేశారండి. ఓకే. ఇప్పుడు నాకు రిపోర్ట్ అనేది ఎలా రావాలంటే ఇక్కడ ఎవ్రీ పర్సన్ ఐటమ్ వైస్‌గా సేల్ జరిగిన సేల్స్ వాల్యూ వచ్చినాయండి. కానీ ఇక్కడ ప్రతి పర్సన్ టాప్ 3 ఐటమ్స్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలండి. అంటే ఇక్కడ కనిపించే ఎవ్రీ పర్సన్ టాప్ 3 ఐటమ్స్ లేదా టాప్ 5 ఐటమ్స్ మాత్రమే నాకు రిపోర్ట్‌లో డిస్‌ప్లే అవ్వాలండి. దానికోసం మనం వెరిఫై చేసుకోవడం, పర్టిక్యులర్ రోస్‌ని డిలీట్ చేయడం ఇదంతా కాదండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఈ రిపోర్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదండీ! డైరెక్ట్‌గా రోస్ దాంట్లోనే సేల్స్ పర్సన్స్, ఐటమ్స్ డ్రాగ్ చేశాను. వాల్యూస్‌లో సేల్స్ వాల్యూ అనేది డ్రాగ్ చేశాను. రిపోర్ట్ అనేది ఎలా జనరేట్ అయిందండి. ఇందులో నాకు టాప్ 3 ఐటమ్స్ మాత్రమే రావాలి. టాప్ 5 ఐటమ్స్ మాత్రమే రావాలి. దానికోసం నేనేం చేస్తున్నాను? ఆ పర్టిక్యులర్ ఐటమ్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫిల్టర్ ఈ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇక్కడ టాప్ 10 అనే ఆప్షన్ ఉందా లేదా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్‌గా టాప్ 10 ఉంది. మీకు కావాల్సింది ఏంది? టాప్ 3 లేదా టాప్ 5. ఆ నంబర్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ నేను టాప్ 3 ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి.
ఇదిగోండి ఎవ్రీ పర్సన్ టాప్ 3 ఐటమ్స్ మాత్రమే మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అయిందండి. అంటే మీరు వర్క్ చేసే చోట మీ బాస్, మీ మేనేజర్ ఏ విధంగా రిపోర్ట్ అడుగుతాడో చెప్పలేమండి. ఆ సిట్యుయేషన్ బట్టి ఈ విధంగా ఇలాంటి ఆప్షన్స్ అనేది నేర్చుకోండి. ఓకేనా? ఇందులో టాప్ 3 ఐటమ్స్ కావచ్చు లేదా బాటమ్ 3 ఐటమ్స్ ఇలా కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చండి. టాప్ 10 లోకి వెళ్ళండి. ఇక్కడ టాప్ తీసేసి బాటమ్ ఇవ్వండి. బాటమ్ 3 ఐటమ్స్ లేదా బాటమ్ 5 ఐటమ్స్ ఈ విధంగా ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. లీస్ట్ 5 ఐటమ్స్ ఈ విధంగా మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఓకేనా? అలానే మీరు వన్స్ ఏదైనా పైవోట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒకే రోలో మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ యాడ్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా యాడ్ అవుతాయండి. అంటే ఇక్కడ ఒకే కాలంలో మీకు ఇక్కడ పర్సన్స్ అలానే ఐటమ్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. అలా కాదండి నాకు ఇండివిడ్యువల్ కాలమ్స్ లో రావాలి అంటే ఇక్కడ ఈ పైవోట్ టేబుల్ దాని యొక్క లేఅవుట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టుగా. ఇక్కడ డిఫాల్ట్ గా రిపోర్ట్ ఎలా ఉంది ఒకే కాలంలో పర్సన్స్ ఐటమ్స్ ఉన్నాయి. సెకండ్ కాలంలో మనకి ఓన్లీ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు దాని లేఅవుట్ అనేది చేంజ్ చేయాలంటే మీరు డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ రిపోర్ట్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కాంపాక్ట్ ఫామ్ లో ఉందండి. అవుట్లైన్ ఫామ్ క్లిక్ చేయండి. మీకు సపరేట్ కాలమ్స్ ఇండివిడ్యువల్ కాలమ్స్ లో మీకు డేటా అనేది డిస్ప్లే అవుతుందండి ఈ విధంగా. లేదంటే టేబుల్ ఫార్మేట్ లో రావాలి బాక్సెస్ వైజ్ గా సెల్స్ వైజ్ గా అనుకుంటే మీరు రిపోర్ట్ లేఅవుట్ లోనే ట్యాబులర్ ఫామ్ దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడే మీకు సేల్స్ పర్సన్స్ అనేది బ్లాంక్ సెల్స్ కాకుండా ఇక్కడ మీకు సేల్స్ పర్సన్స్ నేమ్స్ అనేది యాడ్ అవ్వాలి ఫిల్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు రిపోర్ట్ లేఅవుట్ లోకి వెళ్ళి రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్ దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా రిపీట్ అయిపోతుంది. అవసరం లేదు అనుకుంటే డోంట్ రిపీట్ ఐటమ్ లేబుల్స్ దీన్ని క్లిక్ చేయండి. హైడ్ అయిపోతాయి. లేదండి నాకు నార్మల్ గానే రావాలి ఒకే కాలంలో పర్సన్స్ ఐటమ్స్ ఒకే ఫీల్డ్ నేమ్స్ మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ఒకే కాలంలో రావాలనుకుంటే మీరు ఏం చేస్తారు కాంపాక్ట్ ఫామ్ లో పెట్టుకోండి. ఈ విధంగా రిపోర్ట్ డిస్ప్లే అవుతుంది. అంటే అవతల వ్యక్తికి ఆ పైవోట్ టేబుల్ అనేది అర్థమయ్యే విధంగా ఆ లేఅవుట్ అనేది మీరు చేంజ్ చేసి అతనికి ఇవ్వచ్చు అండి. ఓకేనా? అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూస్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఇది జస్ట్ ఇక్కడ రిపోర్ట్ రావడమే కాదండి. ఇప్పుడు ఇదేంటండి దుర్గా ప్రసాద్ సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ. దీని మీద ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ చేశారో ఈ వాల్యూ మీద ఈ దుర్గా ప్రసాద్కి సంబంధించిన టోటల్ రిపోర్ట్ అనేది మీకు సపరేట్ షీట్ లో వచ్చేస్తుందండి. మీరు డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఆ పర్టికులర్ పర్సన్ సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ అనేది మనకి సపరేట్ షీట్ లో రావడం జరిగిందండి. అలా ఎలాంటి రిపోర్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఉన్నాయండి. తెనాలి రిపోర్ట్ ఉంది. ఈ తెనాలి సేల్స్ వాల్యూ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి తెనాలికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ అనేది మీకు సపరేట్ షీట్ లో వచ్చేసిందండి. ఓకేనా? ఓకే విఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలా కంప్యూటర్ సడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.